హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వింటర్ స్పెషల్ ఇమ్యూనిటీ బూస్టర్ ఆమ్లా మురబ్బా, ఉసిరికాయ మురబ్బా ఎట్లా చేసుకోవాలో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ మనం 200 గ్రామ్ ఉసిరికాయలని తీసుకోవాలి. వాటిని నీటితో బాగా కడిగి తర్వాత వాటిని ఒక డ్రై క్లాత్ తీసుకొని దాన్ని బాగా తుడిచి మనం ఒక బౌల్లో తీసుకోవాలి. ఈ ఉసిరికాయ అనేది మనకు వింటర్లో ఎందుకంటే మనకు జలుబు, దగ్గు, ఫీవర్ ఎక్కువగా మనకు వింటర్ సీజన్లో వస్తుంటాయి కాబట్టి ఈ ఉసిరికాయ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకుంటే మనకు ఇమ్యూనిటీ ఎక్కువ అవుతుంది. నేను చూడండి 200 గ్రామ్స్ ఉసిరికాయలని నీటితో బాగా కడిగాను. ఇప్పుడు ఒక డ్రై క్లాత్ తీసుకొని దాన్ని నేను బాగా తుడుచుకుంటాను. ఈ ఉసిరికాయ మనకు ఎవరైతే రక్తహీనతతో బాగా బాధపడుతుంటారో వాళ్ళు తీసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఇది విటమిన్ సి రిచ్ కాబట్టి మనకు ఇమ్యూనిటీ బూస్టర్గా చాలా బాగా పనిచేస్తుంది. రెయినీ సీజన్లో అయినా కానీ వింటర్ సీజన్లో అయినా కానీ నేను ఈరోజు ఈ మురబ్బా ఎందుకంటే ఈ మురబ్బాలో మనం షుగర్ తీసుకుంటాము కాబట్టి ఎవరికైతే ఉసిరికాయ ఇష్టం ఉండదో వాళ్ళు కూడా దీన్ని ఈజీగా తినేయచ్చు. చూడండి, నేను వీటిల్ని బాగా తుడిచి ఒక బౌల్లో తీసుకుంటున్నాను. మనము ఆరెంజెస్ తీసుకుంటే ఎంత ఎక్కువ విటమిన్ సి మనకు లభిస్తుందో దానికంటే ఒక 60 టైమ్స్ ఎక్కువ మనకు ఒక్క ఉసిరికాయతో లభిస్తుంది. సో మనం ఈ ఉసిరికాయ మురబ్బా చేసి పెట్టుకుంటే ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి చేసి పెట్టుకుంటే రోజు ఒక్క ఉసిరికాయ తీసుకున్నా కానీ మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. దీనివల్ల మనకు హెల్దీ హెయిర్ కూడా వస్తుంది, షైనింగ్ కూడా వస్తుంది హెయిర్లో. సో హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. సో మనం ఈ రెసిపీని ఇంకా స్టార్ట్ చేద్దాం. దీనికోసం నేను ఉసిరికాయల్ని బాయిల్ చేయాలి కాబట్టి బాయిల్ అంటే స్టీమ్ చేయాలి. సో మనం డైరెక్ట్ వాటర్లో కాకుండా నేను స్టీమ్ చేస్తున్నాను కాబట్టి ఇడ్లీ పాత్ర తీసుకుంటాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నేను కొన్ని వాటర్ తీసుకుంటాను, ఎందుకంటే మనం ఉసిరికాయల్ని స్టీమ్ చేయాలి కాబట్టి. ఒక పాత్రలో దీన్ని మనం ఒక 2-3 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద మనం ఆ ప్లేట్ని పెట్టి అందులో మనం ఉసిరికాయలను పెట్టుకోవాలి. చాలా సాఫ్ట్గా ఈజీగా స్టీమ్ అయిపోతాయి. ఒక 10 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకోవాలండి, స్టీమ్ చేసుకోవాలి. చాలా ఈజీగా మనకు ఈ ప్రాసెస్ అయిపోతుంది. ఉసిరికాయ మురబ్బా అంటే ఎట్లా చేసుకోవాలో చాలా కష్టమేమో అనుకుంటారు, కానీ చాలా ఈజీ ప్రాసెస్లో నేను ఈ వీడియో తీశాను. సో మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈజీగా మనం ఇంట్లోనే ఉసిరికాయ మురబ్బా చేసి పెట్టుకోవచ్చు. ఎవరికైతే ఇంట్లో ఎక్కువగా జలుబు, దగ్గు ఉంటుందో వాళ్ళకి మురబ్బాని రోజు ఒక ఉసిరికాయ ఇస్తూ ఉంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, చాలా బాగా బాయిల్ అయిపోయినాయి ఉసిరికాయలు. చూడండి, నేను ఇప్పుడు ఒక ఉసిరికాయ తీసి మీకు కట్ చేసి చూపిస్తాను. దానిలో చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసాయండి, బాగా స్టీమ్ అయినాయి. నేను కట్ చేస్తే మనకు ఈజీగా ఇట్లా కట్ అయిపోతుంది ఉసిరికాయ. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిల్ని ఇంకొక ప్యాన్ తీసుకొని మనం అందులో ఫస్ట్ మనం చక్కెర తీసుకోవాలండి. నేను 200 గ్రామ్ ఉసిరికాయలు తీసుకుంటే అంతే క్వాంటిటీ 200 గ్రామ్ చక్కెర తీసుకోవాలి. అంతే క్వాంటిటీ వాటర్ కూడా దీన్ని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం
ఆ వాటర్లో షుగర్ని కరిగించేసి అందులోనే ఉసిరికాయలను కూడా వేసి బాయిల్ చేసుకోవాలి. చూడండి, నేను వాటర్ వేసాను, అంతే క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి. ఎంత మనం షుగర్ తీసుకుంటామో అంత వాటర్ వేసుకొని దాన్ని బాయిల్ చేయాలి. ఇప్పుడు అందులోనే ఉసిరికాయలు కూడా వేసుకోవాలండి. దీన్ని బాగా కదుపుతూ ఉండాలండి, లేకపోతే కింద అంటుకుంటుంది. ఎందుకంటే షుగర్ తొందరగా సాల్వ్ అయిపోతుంది. మనం చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. చూడండి, నేను ఇందులోనే ఇప్పుడు ఒక 4 ఇలాచి కొంచెం బరకగా కొంచెం దంచి ఇందులోనే వేస్తున్నాను. సో మనకు ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇది ఒక మంచి స్వీట్ లాగా ఉంటుందండి తినడానికి కూడా. మీరు ఆఫ్టర్ మీల్స్ కూడా తీసుకుంటూ ఉండవచ్చు, మధ్యాహ్నం కానివ్వండి, నైట్ కానివ్వండి, ఏదో ఒక టైంలో ఆఫ్టర్ మీల్స్ తీసుకుంటే కూడా మనకు డైజెషన్కి కూడా చాలా మంచిది. నేను ఇందులో షుగర్ తీసుకున్నాను, మీరైతే జాగిరి కూడా తీసుకోవచ్చు, అంటే బెల్లం కూడా తీసుకోవచ్చు. దాంతో కూడా నేను ఒకరోజు చేసి వీడియో పెడతాను. జాగిరి అంటే హెల్త్కి ఇంకా చాలా మంచిది అంటారు కాబట్టి జాగిరితో చేసుకుంటే మంచిదండి. ఇంకా ఈరోజైతే నేను షుగర్తో చేస్తున్నాను. చూడండి, బాగా కలపాలి. సో షుగర్ బాగా కరిగిపోతుంది. చూడండి ఎంత బాగా షుగర్ కరిగిపోయింది. సో దీన్ని ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని ఇందులో ఒక 15 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ చేస్తూ ఉండాలండి. ఫస్ట్ ఫుల్లో పెట్టుకోండి కొంచెం సేపు, అంటే మీరు దగ్గరగానే ఉండండి, అంటే మళ్ళీ మర్చిపోతారు కాబట్టి దగ్గరగా ఉండి చూస్తూ ఉండండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టేసేయండి. తర్వాత సిమ్ మీద పెట్టేసినా కానీ అవి బాగా షుగర్ అబ్జార్బ్ అవుతుంది, చాలా బాగా ఉసిరికాయలు ఉడికిపోతాయి. సో మనం తర్వాత కొంచెం సేపు అయినాక సిమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను కొంచెం మీడియం హై ఫ్లేమ్లోనే పెట్టి తీస్తున్నాను. నేను ఒక మెసేజ్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నానండి. ఏమిటంటే, ఇప్పుడు మనల్ని మనం ఎందుకు సంతోషంగా ఉంచుకోవాలి? ఎందుకంటే మన గురించి ఎవరు ఆలోచించే వాళ్ళు ఉండరు, మన సంతోషం గురించి ఎవరు ఆలోచించే వాళ్ళు ఉండరు. సో మనల్ని మనమే సంతోషంగా ఉంచుకోవాలి. అది అలవాటు చేసుకుంటే మన లైఫ్ చాలా మంచిగా ఉంటుందండి. నేను నేర్చుకున్న ఒక లెసన్ ఇది, నా లైఫ్లో ఒక లెసన్గా నేను నేర్చుకున్నాను. సో మీతో ఈ మెసేజ్ షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనల్ని మనం సంతోష పెట్టుకుంటేనే ఎదుటి వారిని కూడా మనం సంతోష పెట్టగలం, మన ఫ్యామిలీనైనా మనం సంతోష పెట్టగలం. సో ఫస్ట్ మనల్ని మనం ఎట్లా సంతోషంగా ఉంచుకోవాలి అనేది నేర్చుకోవాలండి. మనం అట్లా సంతోషంగా మనం ఉండడానికి ట్రై చేసినప్పుడు చాలామంది మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఆ ఫేస్ నుంచి చాలామంది ట్రై చేస్తారు. కానీ మనం ఆ ట్రాక్లో రాకుండా మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవాలి. అది ఫస్ట్ నేర్చుకోవాల్సిన లెసన్ అండి మన లైఫ్లో. ఆ తర్వాతే మనం ఏ పనైనా చాలా ఈజీగా చేసుకోగలం మన లైఫ్లో. ఇప్పుడు చూడండి, చాలా వరకు బాయిల్ అయిపోయినాయండి ఉసిరికాయలు, చాలా స్వెల్ కూడా అయినాయి. ఇప్పుడు ఇది కొంచెం పాకంలా వస్తుందండి. మనం పాకాన్ని చూసుకోవాలి, ఏ టైంలో మనం ఆఫ్ చేయాలి స్టవ్ అనేది నేను మీకు చూపిస్తాను. ఇందులో నేను కొంచెం చాలా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. సో మనకు మంచి కలర్ వస్తుంది దీనివల్ల. మురబ్బాది చూడండి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా దగ్గరకు వచ్చేసిందండి పాకము. ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచి మనం తీసేద్దాం.
ఇది చాలా యూస్ఫుల్ మురబ్బా అండి. మీకు ఈ చక్కెర ఇష్టం లేకపోతే మీరు జాగరీ వేసుకొనైనా చేసి ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకొని చూడండి. ఇప్పుడు నేను చూపించాను కదా, అట్లా థిక్నెస్ రావాలండి. కొంచెం స్టిక్కీగా ఉంటుంది. ఆ టైంలో మనం ఆఫ్ చేసేసేద్దామండి. చూడండి, ఇది కొంచెం చల్లారితే చాలా దగ్గరకు వచ్చేస్తుంది. అందుకని ఈ టైంలో ఆఫ్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. చల్లారాక దీన్ని మనం ఒక గాజు సీసాలో కానివ్వండి, లేకపోతే మనకు ఫస్ట్ ట్రెడిషనల్ జార్స్ ఉంటాయి కదా, నేను ఆ జార్ తీసుకున్నాను. అంటే చాలా తక్కువ ఉంది నా దగ్గర, గాజు సీసా కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నాకు ఆ జార్ సరిపోతుంది. సో నేను ఈ ట్రెడిషనల్ జార్ తీసుకున్నాను. దీంట్లో చూడండి మూత కూడా ఉంటుంది. నాకు ఈ జార్స్ అంటే చాలా ఇష్టం అండి. ఈ ట్రెడిషనల్ జార్స్ నాకు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాను. ఆవకాయ కానీ ఏదైనా కానీ ఇందులోనే పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు మనం ఆ ఆమ్లాని, ఉసిరికాయ మురబ్బాని ఇందులో మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి ఎంత మంచి కలరు, ఎంత మంచిగా వచ్చిందో. మిగిలిన సిరప్ కూడా చూడండి ఎంత మామూలుగా థిక్గా అయిపోయింది చూడండి సిరప్. సో కొంచెం ఫస్టే మనం ఆఫ్ చేసుకుంటే ఆ థిక్నెస్ కరెక్ట్గా వస్తుంది. ఇట్లా మీరు వేసి అట్లా పెట్టేసుకున్నారనుకోండి, 2-3 డేస్ ఆగి తీసుకుంటే ఒక్కొక్క ఉసిరికాయ చాలా మంచిగా, చాలా జ్యూసీగా ఉంటుందండి. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.